పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. 2 నెలలుగా వేతనాలు రాక తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తమపై పని ఒత్తిడి పెరిగిందని, వేతనం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి తగ్గించాలని, సకాలంలో వేతనాలు మంజూరు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ సమర్పించారు. ఈ కార్యక్రమంలోని లత, జె శోభ, ఎన్ యాదమ్మ, ఎం రూపాకుమారి, జి అమృత, ఎన్ సంతార, కె మానసి బ్యాంక్, బి కళావాహి, జి వినోద, టి మధేయు ఇతర ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశాలు చనిపోతే ఒకవేళ ప్రమాద బీమా వ్యవస్థ కూడా మాకు కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి. మెయిన్ ఒత్తిడి అదే ఉంది. స్ఫూటం ఒకటి, అదొకటి, టీబీ టార్గెట్ ఒకటి ఉంది. మెయిన్ ఏఎన్సీ టార్గెట్ 2. లెప్రసీ డబ్బులు కూడా మాకు ఇంతవరకు కూడా పోయినసారి నుంచి 3 సంవత్సరాల నుంచి వేస్తే ఒక్కసారి కూడా మాకు డబ్బులు కూడా రాలేదు. అటెండర్లను కూడా పెట్టుకున్నాం, మాతో పాటు 2 పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా డబ్బులు మాసంతా డబ్బులే ఇచ్చడం, మాకు ₹1 కూడా ఇంతవరకు కూడా రాలేదు. మేము ఆశా వర్కర్లు గత 2 నెలలుగా మాకు శాలరీ రావడం లేదు. పన్ను ఒత్తిడి ఎక్కువగా అవుతుంది కాబట్టి డైలీ వర్క్ అవుతుంది. మాకు శాలరీ ఇసుకకి సరిపోవడం లేదు. సబ్ సెంటర్లో ప్రతి రోజు ఉండడం జరుగుతుంది. రోజు మాకు ఏదో ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ పెడుతురు. అక్కడ ఏఎన్సీ టార్గెట్ పెడుతురు. ప్రతి నెల 2 ఏఎన్సీ మినిమం టార్గెట్ పెడుతురు. స్ఫుటం నెలకు 2, 3, 4 అట్లా టార్గెట్లు ఇస్తారు. వాటి వల్ల మాకు పని భారం ఎక్కువగా అవుతుంది. కాబట్టి మాకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం నెలకి 18,000 శాలరీ పెంచాలని, ఫిక్స్డ్ వేతనం చేయాలని, ఇన్సూరెన్స్ కూడా మాకు ఈఎస్ఐ సిఎఫ్ చేయాలని కోరడం జరుగుతుంది. నా పేరు జె శోభ, నేను పిఎస్సి లీడర్ను. అయితే మాకు గత 2 నెలలుగా జీతం రావట్లేదు. జీతం వచ్చే వరకు సమ్మె చేస్తున్నాము. మరి ఏఎన్సీ టార్గెట్ ఒకటి ఉంది, ఇక్కడ సబ్ సెంటర్ డ్యూటీలు చేయడం ఒకటి ఇబ్బంది ఉంది. టీబీ టార్గెట్ ఒకటి ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది. రోజువారీగా సబ్ సెంటర్ డ్యూటీలు వెళ్ళవలసి వస్తుంది. వీళ్ళకి రోజు పని భారం ఎక్కువ అవుతుంది. మళ్ళీ మాకు పారితోషికము, పనికి తగ్గ పారితోషికమే ఇచ్చిండ్రు ఇన్ని రోజులు. కనీస వేతనం కావాలని కొట్లాడుతున్నాము. గతంలో రేవంత్ రెడ్డి సారు మాకు హామీ ఇచ్చిన మేరకు మ్యానుఫ్యాక్చర్ పెట్టిన 18,000 వేతనం ఇవ్వాలని కోరుచున్నాము గవర్నమెంట్ను. మాకు ఎక్కడన్నా మా పిల్లలు కానీ మేము ఏదైనా ఈఎస్ఐ పిఎఫ్ లేదు, హెల్త్ కార్డు లేదు, మేము హెల్త్ వర్కర్ అని చెప్పుకోవడమే ఉంది. కానీ ఒక పెద్ద రోగం వస్తే మేము అనాథాల లెక్క గాంధీ హాస్పిటల్లో ఎట్నో వాడి ఉండాలి. మాకు ఒక్క బెనిఫిట్ లేదు, మా పిల్లలకు కానీ ఫెసిలిటీ లేదు. మా పిల్లలకు కూడా ఏదైనా వస్తే మేము హెల్త్ డిపార్ట్మెంట్లో వేస్తారు కానీ మీకు ఏ కార్డు లేదనే ఒక ఉద్దేశం ఉంది. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఒక ఆశ చనిపోతే మరి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే మేము ఆశా వర్కర్లం ఉన్నాము. ఒక ఆశ చనిపోతే ఆ కుటుంబం రోడ్లో పడుతుంది. ఆ పిల్లల పరిస్థితి లేదు. ఆమె చనిపోయినందుకు ఆమెకు ఎంతో కొంత, మేము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు మాకు ఎంతో కొంత ఇస్తే మాకు జీవనోపాధి కలుగుతుంది. మాకు సార్ చెప్పినట్టుగా ఇవన్నీ మాకు సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ను హృదయపూర్వకంగా కోరుచున్నాము. కాబట్టి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి సార్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం.